లక్ష్మి మరియు హీరో వాళ్ళ మధ్య డైవర్స్ గురించి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. లక్ష్మి గట్టిగా చెప్తుంది, ఇంకా 6 నెలలు ఎందుకు, ఇప్పుడే ప్రాసెస్ స్టార్ట్ చేయండి, కరెక్ట్గా 6 నెలలు ముగిసేలోప విడాకులు వచ్చేలా చూడండి అని చెప్తూ ఉంటుంది. కాలేజ్ ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్లో లక్ష్మి స్టేజ్ మీదకి వచ్చి తెలుగు భాష గొప్పతనం గురించి చాలా అద్భుతంగా స్పీచ్ ఇస్తూ ఉంటుంది. లక్ష్మి మాట్లాడుతూ తెలుగు భాషకి 2 సంవత్సరాల ఏళ్ళ హిస్టరీ ఉంది, దీన్ని వరల్డ్లో ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలుస్తారు అని చెప్తూ ఉంటుంది. బ్రిటిష్ స్కాలర్ సిపి బ్రౌన్ కూడా తెలుగు లిటరేచర్ని కాపాడడానికి తన జీవితాన్ని అంకితం చేశారు అని గుర్తిస్తూ ఉంటుంది. ఇంగ్లీష్ మాట్లాడితేనే గొప్ప అని అనుకునే వాళ్ళని లక్ష్మి చాలా గట్టిగా తిడుతూ ఉంటుంది. తెలుగు వాడివే అయ్యి తెలుగు రాదు అని చెప్పడానికి సిగ్గు లేదా అని కలోజీ నారాయణ గారు రావుకి కవితంతో బుద్ధి చెప్తూ ఉంటుంది. మాతృభాష మనకన్నా తల్లిదండ్రులు లాంటిది, దాన్ని మర్చిపోతే మమ్మల్ని మనమే మర్చిపోయినట్లు అని చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంగ్లీష్ నేర్చుకోండి, ప్రపంచాన్ని చూడండి, కానీ తెలుగుని మాత్రం మర్చిపోకండి అని అందరినీ కోరుతూ ఉంటుంది. లక్ష్మి స్పీచ్ విన్న తర్వాత కాలేజ్లో ఉన్న అందరూ షాక్ అవుతారు. హీరో కూడా లక్ష్మిని చూసి చాలా ఇంప్రెస్ అవుతాడు. తనని చాలా బాగా మాట్లాడుతూ అందరు పొగుడుతూ ఉంటారు. మధుబాబు లక్ష్మిని అలా చూస్తూ ఉండిపోతాడు. నేను ఎందుకు తన మీద ఇంత అట్రాక్ట్ అవుతున్నాను అని తన మనసులో కంగారు పడుతూ ఉంటాడు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం.